గుడ్ ఈవినింగ్ అండి సత్య గారు. ఉన్నారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ ఎలా ఉన్నారు? తగ్గిందా ఎవరది? వాయిస్ సరిగా రావట్లా, చెప్పండి. సార్ ఇప్పుడు ఎలా ఉంది? హెల్త్ ఓకేనా సార్ అంటున్నాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో ఉమ్, టైఫాయిడ్. సో తర్వాత దాంతో ఓకే బ్లడ్ స్లెట్స్ తగ్గినాయి అనమాట. సో ఓకే ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్. మంది ఇప్పుడు ఆ, క్లాస్ ఎక్కడి దాకా వచ్చింది మంది? ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు ఆ- జరిగినంత వరకు ఏమైనా? ఆఫ్ ఆఫ్లైన్ సిఇఓ చెప్తూ ఆగిపోయాం సార్. ఆఫ్ పేజ్ సిఇఓ ఓకే. సార్. ఉమ్. ఆఫ్ పేజ్ ఎస్సీవనా, ఆన్ పేజ్ ఎస్సీవనా? ఆన్ పేజ్ ఎస్సీఓ అయిపోయింది సార్. ఆఫ్ పేజ్ ఎస్సీఓ చెప్తున్నాము, ఆగిపోయినట్టున్నాము. ఆఫ్లైన్ కదండి, ఆఫ్ పేజ్ అదే ఎస్సీఓ. సార్, ఆఫ్ పేజే అంటున్నాం సార్. ఆన్ పేజ్ ఎస్సీఓ అయింది సార్. ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఉమ్. స్టార్ట్ చేసాము, బ్రేక్ అయింది. అదే అదేలా. హలో. హలో. ఓకే. సో, ఇప్పుడు మనకేంటంటే హాఫ్ పేజ్‌లో వచ్చేసి మనకి ఆహ్, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే ఓకే సార్. దాంట్లో వచ్చి మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో, వాటిల్లో ఈరోజు ఒక 2, 3 టెక్నిక్స్ గురించి మనం తెలుసుకుందాము. ఓకేనా? ఓకే సార్.
దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఇంతకుముందు గూగుల్‌లో వచ్చేసి సెర్చ్ పేజ్ ఉంది గదా! సో, దాన్ని పేజ్ ర్యాంక్ గూడా ఉండేదనమాట. సో, ఇప్పుడు ఆ పేజ్ ర్యాంక్ అనేది తగ్గిచ్చేసింది గూగులు. ఓకేనా. సో, ఈ హాఫ్ పేజ్ ఎస్‌ఈఓలో వచ్చేసి మనకి డొమైన్ అథారిటీ ఉంటది, పేజ్ అథారిటీ ఉంటది, స్పామ్ స్కోరు, తర్వాత కీవర్డ్ డెన్సిటీ ఉంటదనమాట. ఓకేనా. ఓకే సార్. అర్థమవుతుందా? ఓకే సార్. ఓకే. చెప్పండి. అర్థమవుతుందా? చెప్పండి సార్. చెప్పండి. చెప్పండి సార్. అర్థమవుతుంది. వాయిస్ క్లారిటీగా వస్తది గదా మీకు? వస్తుంది సార్. ఓకే. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి మనం బ్యాక్ లింక్స్ గురించి తెలుసుకుందాం అనమాట. బ్యాక్ లింక్స్. ఓకేనా. ఈరోజు ఓకే సార్. టాపిక్ బ్యాక్ లింక్స్. సో, ఓకే ఈ సార్. బ్యాక్ లింక్స్ వచ్చేసి వీటిలో మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఓకేనా. సో, ఈ బ్యాక్ లింక్స్ అనేవి మనం ఆహ్, ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ, ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అయితే జస్ట్ మన వెబ్‌సైట్‌లో మాత్రమే మనం చేసుకుంటాం అనమాట. ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే. సో, అట్లా ఓకే. గాకుండా ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అంటే ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ అంటే మన వెబ్‌సైట్ నుంచి వేరే వాళ్ళ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ చేపిచ్చి దాని ద్వారా మనం బ్యాక్ లింక్ అనేది తెచ్చుకుంటాం. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకొక వెబ్‌సైట్ ఉంది. నాకొక వెబ్‌సైట్ ఉంది. ఓకేనా. సో, ఓకే. నాకు బ్యాక్ లింక్ కావాలంటే నేను నే మీ వెబ్‌సైట్‌కి ఒక లింక్ ఇస్తాను. ఓకేనా. సో, మీరు నాకొక లింక్ ఇస్తారు. ఓకేనా. సో, ఇది బ్యాక్ లింక్ అనమాట. సో, నా నేను మీకొక వెబ్‌సైట్ మీకొక లింక్ ఇస్తాను. మీరు నాకొక లింక్ ఇస్తారు. ఓకేనా. సో, ఇది బ్యాక్ లింక్. ఓకేనా. సో, ఇదే విధంగా మనం ఏం జేయాలంటే మన వెబ్‌సైట్‌ని మనం గూగుల్‌లో టాప్ ప్లేస్‌లో తెచ్చుకోవడానికి మనము ఏం జేస్తామంటే మనం గూడా వేరే వెబ్‌సైట్‌లో మన వెబ్‌సైట్‌ని ప్రమోట్ జేసి దాని ద్వారా మనం బ్యా బ్యాక్ లింక్ అనేది తెచ్చుకుంటాం అనమాట. ఓకేనా. మన సైట్ ద్వారా బ్యాక్ లింక్ అనేది మనం తెచ్చుకుంటాం. సో, దాని ద్వారా ఏమవుతదంటే మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ పెరుగుతది. డొమైన్ అథారిటీ, తర్వాత పేజ్ అథారిటీ, స్పామ్ స్కోరు ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ గూడా మనం చెక్ జేసుకొని మన వెబ్‌సైట్‌కి మనం చేసుకోవడం బ్యాక్ లింక్ వర్క్ జేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన వెబ్‌సైట్‌కి ఏం పెరుగుతది ట్రాఫిక్ ఒస్తది. లింక్ జ్యూస్ ఒస్తది. ఓకేనా. ట్రాఫిక్ ఒస్తది. లింక్ జ్యూస్ ఒస్తది. తర్వాత పేజ్ అథారిటీ పెరుగుతది. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, డొమైన్ అథారిటీ కూడా పెరుగుతదనమాట. ఓకేనా. సో, దీని ద్వారా ఓకే సార్. అది గాకుండా దీన్నొచ్చేసి ఏమంటామంటే మనము ఆహ్, హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ అంటాం. హాఫ్ పేజ్ ఎస్‌ఈఓలో మనకి నెక్స్ట్ వచ్చేసి 2 ఉన్నాయి. ఓకేనా. సో, దాంట్లో 2 ఏంటివి? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏంటి సార్? ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటి ఐడియా ఉందా? లేదు సార్. చెప్పండి. ఆ! లేదు సార్. సో, ఆ 2 ఆప్షన్స్ వచ్చేసి డూ ఫాలో, నో ఫాలో. ఓకేనా. సో, డూ ఫాలో వచ్చేసి మనకేమి ఇందాక చెప్పినట్టు దీంట్లో వచ్చేసి ట్రాఫిక్ వస్తది. పే పేజ్ అథారిటీ పెరుగుతది. డొమైన్ అథారిటీ పెరుగుతది. లింక్ జ్యూస్ వస్తది. ఓకేనా. సో, ఈ 4 ఓకే. రావడం వల్ల ఏమవుతుందంటే మన వెబ్‌సైట్ స్ట్రెంత్ అనేది బలంగా ఉన్నట్టు. మన వెబ్‌సైట్. ఓకేనా. జెన్యూన్‌గా ఉన్నట్టు. సో, అట్లా గాకుండా ఓన్లీ నో ఫాలో అయిందనుకో, సో, నో ఫాలోలో ఏముంటది? ఓన్లీ ట్రాఫిక్ మాత్రమే వస్తది. ఓకేనా. సో, దీనివల్ల ఏమవుతదంటే ఇది ఒక స్పామ్ సైట్ అని అర్థం. ఓకేనా. దీనివల్ల మనకి లింక్ జ్యూస్ గాని, బ్యాక్ లింక్ గాని, పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ ఇలాంటివి కూడా ఏమి రావన్నమాట. ఓకేనా. సో, ఓన్లీ మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ మాత్రమే వస్తది. సో, దీన్ని ఏమంటామంటే ఓకే. స్పామ్ సైట్ అంటాం. స్పామ్ అంటాం అన్నమాట. ఓకేనా. ఓకే సార్. హ్మ్.
సో, ఇక్కడ ఉంది చూడండి. బ్యాక్ లింక్ వచ్చేసి లింక్ జ్యూస్ వస్తది. డూ ఫాలోలో బ్యాక్ లింక్, లింక్ జ్యూస్, డొమైన్ అథారిటీ, ట్రాఫిక్ వస్తది. నో ఫాలోలో వచ్చేసి మనకి ఓన్లీ జస్ట్ ట్రాఫిక్ మాత్రమే వస్తది. ఓకేనా? ఓకే. చెప్పండి. న్యూస్ చెప్పండి. చెప్పండి ఏదో చెబుతున్నారు? లేదు సార్. ఆ! చెప్పండి సార్. చెప్పండి. ఏం లేదు మామూలుగా. ఆ! ఓకే. హ్మ్. ఏమిಲ್ಲ ಏನಿದ್ದೀನಿ ಏನಾಗತ್ತಾರ ಹಾ ಏನು అంటే మీరు అలా చేస్తే ఓకే. సో, ఇప్పుడు మనం ఏందంటే ఈ బ్యాక్ లింక్ టెక్నిక్స్ వచ్చేసి ఫస్ట్ మనం డైరెక్టరీ సబ్మిషన్స్ గురించి తెలుసుకుందాం. డైరెక్టరీ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే. సో, ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ గురించి మనం తెలుసుకుందాం. గూగుల్‌లోకెళ్ళి ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ అని కొడితే చాలా రకాల వెబ్‌సైట్స్ వస్తాయి మనకి. ఓకే. ఓకేనా? సో, ఎగ్జాంపుల్‌గా సో, ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీను. అవును సార్. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ ఏందంటే మనం గూగుల్‌లో కొడుతున్నాం. ఓకేనా? డైరెక్టరీ హ్మ్. సైట్స్ లిస్ట్ హై డిఏ పిఏ. ఓకే. సో, ఇట్లా కొడితే మనకి ఇక్కడ వస్తున్నాయి చూడండి. ఓకేనా? ఫస్ట్‌దొచ్చేది ఏమొచ్చింది 350 ప్లస్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అనేది ఉన్నాయని చెప్పి. తర్వాత మళ్ళీ కిందకొచ్చిన తర్వాత ఇక్కడ హ్మ్. చూడండి. లిస్ట్ ఆఫ్ 400 ప్లస్ హై డిఏ డైరెక్టరీ సబ్మిషన్ వెబ్‌సైట్స్. ఓకేనా? కిందకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ 450 ప్లస్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అండ్ అప్రూవ్డ్ ఎస్‌సిఓ ప్లాన్ అని చెప్పేసి వస్తుంది. మళ్ళీ ఇక్కడొచ్చేసి 2000 ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? సో, మళ్ళీ తర్వాత హ్మ్. వచ్చేసి టాప్ ఫ్రీ హై డిఏపిఏ వెబ్‌సైట్ లిస్ట్ ఫర్ బ్యాక్‌లింక్ సబ్మిషన్స్ అని వచ్చింది. ఓకేనా? సో, వీటిల్లోకెళ్ళి మనం ఏం చేయాలంటే వీటిలో ఏదో ఒక సైట్ మనం తీసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత
సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! హ్మ్. సో, ఇక్కడ సైట్‌లొచ్చినాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ దీనికి ర్యాంక్ డొమైన్ అథారిటీ ర్యాంక్ ఎంత ఉంది? 93 ఉంది. మనం హ్మ్. ఏమనుకున్నాం? డొమైన్ అథారిటీ ఎంత ఉండాలనుకున్నాం? మినిమమ్ ఐడియా ఉందా మీకేమన్నా? డొమైన్ అథారిటీ, నెక్స్ట్ పేజ్ అథారిటీ, స్పామ్ స్కోర్ ఎంత డొమైన్ ఉండాలి అథారిటీ మినిమమ్? 35 కన్నా ఉండాలి. 35 కన్నా తక్కువ ఉండాలి సార్. 35 డొమైన్ 35 అథారిటీ కన్నా అనేది ఎక్కువ ఉండాలి. 35 కన్నా 35 ఎక్కువ ఉండాలి. 35 అబోవ్ అబోవ్ 35 పైన 35 ఉండాలి. అబోవ్ 35 అవును సార్. ఓకేనా? హ్మ్. 35 అబోవ్ ఉండాలి. ఓకేనా? అర్థమవుతుందా? అబోవ్ సార్ రాసుకున్నాను ఆల్రెడీ. అబోవ్ 35 స్పామ్ స్కోర్ వచ్చేసి లెస్ దాన్ 20 ఉండాలి. అవును. అవును. హ్మ్. హ్మ్. స్పామ్ స్కోర్ లెస్ థాన్ 20 ఉండాలి. ఇదొచ్చేసి హ్మ్. 35 అబోవ్ ఉండాలి పైన. అబోవ్ 35 అవును సార్. పేజ్ అథారిటీ గాని, డొమైన్ అథారిటీ గాని. హ్మ్. అంటే 35 ప్లస్ అన్నమాట. అదే సార్ అదే. ఓకే. 35 కన్నా స్పామ్ తక్కువ స్కోర్ ఉండకూడదు. వచ్చేసి హ్మ్. మనకి బిలో 20, 30 లోపల ఉన్న ఇబ్బంది లేదు. అంతకుమించి ఎక్కువ ఓకే. ఉండకూడదు. ఎక్కువ ఉంటే ఆ స్పామ్ స్కోర్ అనేది మీ దానికి యాడ్ అయితదన్నమాట. అప్పుడు మీ ఓకే. సైట్ కూడా ఓకే. స్పామ్ సైట్ కిందకొస్తది. గూగుల్ అప్పుడు ఏం చేస్తదంటే గూగుల్ అనేది హ్మ్. మీది ర్యాంక్ చేయదన్నమాట. పనిష్ చేసి ఓకే. ఆహ్, డౌన్‌లో కూర్చోబెడతది. ఓకే. టాప్ ప్లేస్‌లో చూపియదు మీ వెబ్‌సైట్‌ని. ఓకేనా? ఓకే సార్. ఓకే. హ్మ్. సో, ఇట్లాగా మనకి కనిపిస్తున్నాయి సైట్‌లు. 93 ఉంది. ఇక్కడ చూడండి. సీరియల్ నంబరు, డైరెక్టరీ హ్మ్. సబ్మిషన్ సైట్స్ తర్వాత డీఏ డొమైన్ అథారిటీ ఓకేనా? దీని స్కోర్ ఎంతుంది? స్కోర్ ఉందని మనం చెక్ చేసుకోవాలి. వీటిని తీసుకొని ఇక్కడ హ్మ్. చూసుకోవాలి. ఇక్కడ గూగుల్‌లోకెళ్ళి మనం చెక్ చేసుకోవాలన్నట్టు. ఓకే. ఓకేనా? సో, ఈ విధంగా వస్తది. ఈ విధంగా మనకి సైట్ అనేది చూపిస్తా ఉంటది. దాంట్లో లాగిన్ అయ్యి మనం తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఓకే. సో, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక సైట్ గురించి చెప్తాను మీకు. అర్థమవుతుందా మీకు? సార్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది చెప్పండి. ఆ! సార్ అర్థమవుతుంది చెప్పండి. ఆ! పెడతా. నేను పెడతా. అనుకుంటే పడింది కదా! పడకుండా సో, ఇదొచ్చేసి మన బ్యాక్ లింక్‌కి సంబంధించిన సైట్ అన్నమాట. ఓకేనా? సో, ఇదొచ్చేసి బ్యాక్ లింక్‌కి సంబంధించిన సైట్ అన్నమాట. సో, ఈ సైట్ నేమ్ వచ్చేసి సైట్ ప్రమోషన్ డైరెక్టరీ అన్నమాట. ఓకేనా? సైట్ ప్రమోషన్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్ అన్నమాట ఇది. ఓకేనా? సో, దీంట్లో వచ్చేసి మనం
దీన్ని ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనకి ఆహ్, ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి సబ్మిట్ అని చెప్పి ఉంటది ఆప్షన్. లింక్ అని చెప్పి లింక్ ఆర్టికల్ అని చెప్పి ఉంది కదా! సో, మనం ఆర్టికల్ ఎళ్ళకూడదనమాట. డైరెక్ట్ లింక్‌లోకెళ్ళాలి. లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకేనా? సో, ఈ విధంగా మనకి డాష్‌బోర్డ్ వస్తది. అర్థమవుతుందా? సో, ఈ విధంగా మనకి డాష్‌బోర్డ్ వచ్చినప్పుడు సో, ఇక్కడొచ్చేసి మనకి చూడండి ప్రైజింగ్ లిస్ట్ ఉంది. ప్రైజింగ్ వచ్చేసి ఇక్కడొచ్చేసి మనకి పెయిడ్ ఉంటది. తర్వాత ఫ్రీ ఉంటది. ఓకేనా? సో, మనం ఇక్కడొచ్చేసి పెయిడ్ వచ్చేసి మనకి ఒక 1 ఆర్ 2 డేస్‌లో మనకి అప్రూవ్ అయిపోద్దనమాట లింకు. సో, అట్లా గాకుండా మనం ఫ్రీ ప్రమోషన్ చేస్తే ఫ్రీ బ్యాక్ లింక్ కావాలంటే మనకి 4-6 మంత్స్ వరకు టైం పడతదనమాట. ఓకేనా? సో, అదే గాకుండా రెసిప్రోకల్ లింక్ అయితే గనక 2 మంత్స్ టైం పడతదనమాట. ఓకేనా? సో, మనకేందంటే ఇక్కడ వచ్చేసి ఈ ఇదొచ్చేసి పెయిడ్ వచ్చేసి 1 ఆర్ 2 డేస్‌లో మనకి లింక్ అనేది జనరేట్ అయితది. ఆ లింక్‌కి అప్రూవ్ ఇస్తారనమాట. సో, అట్లా మనం ఫ్రీ ఫ్రీ అయితే 4-6 మంత్స్ వరకు టైం పడతది. సో, అట్లా ఎందుకు యాక్టివ్ లింక్స్ వచ్చేసి 7,104 ఉన్నాయి. ఓకేనా? పెండింగ్ లింక్స్ వచ్చేసి 2,16,276 ఉన్నాయన్నమాట మొత్తం. ఓకేనా? సో, 2,16,000 వరకు మనకి పెండింగ్ లింక్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో, ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి తర్వాత నెక్స్ట్ మంతొస్తదనమాట. సో, దానికోసం అని చెప్పేసి మనకింత టైం అనేది పడతది. సో, ఈరోజొచ్చేసి మనకి 2 డేస్ లింక్ వచ్చేసి 770 చేసినారనమాట మొత్తం. ఈ యాక్టివ్ ఆర్టికల్ 44 ఉన్నాయి. ఓకేనా? పెండింగ్ ఆర్టికల్స్ 38,939 ఉన్నాయి. ఓకేనా? టుడే ఈరోజొచ్చేసి 317 ఆర్టికల్స్ ఇచ్చినారనమాట. టోటల్ కేటగరీస్ 13 కేటగరీస్. సబ్ కేటగరీస్ 687 ఉన్నాయన్నమాట మొత్తం. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి మనకి ఈ పెండింగ్ లింక్స్ అన్నీ 2,16,000 ఏవైతే ఉన్నాయో లింక్స్, ఆ లింక్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మన లింక్ దగ్గరికి వస్తదనమాట. ఓకేనా? సో, ఇప్పుడేందంటే మన దగ్గర అమౌంట్ అనేది లేదు కాబట్టి మనం ఫ్రీ లింక్‌కి ఎళ్దాం. ఓకేనా? ఫ్రీ లింక్ ఎళ్తాం గదా! ఇక్కడికొచ్చేసి ఇక్కడ మన టైటిల్ అడుగుతోంది. టైటిల్ అడిగితే ఏమి ఇవ్వాలి తెలుసా మీకు టైటిల్ గురించి? టైటిల్ ఎట్లా ఇయ్యాలో తెలుసా మీకు? టైటిల్ వెబ్‌సైట్ అడ్రెస్సా సార్? వెబ్ అడ్రెస్. ఆ! సార్ చెప్పండి. టైటిల్, డిస్క్రిప్షన్ వాటి గురించి తెలుసు కదా మీకు. ఐడియా ఉంది గదా! చెప్పండి సార్ చెప్పండి. ఐడియా ఉందా లేదా? ఐడియా ఐడియా ఉంది సార్. మళ్ళీ చెప్పండి ఒకసారి. కీవర్డ్ ఉంటది గదా! కీవర్డ్‌ని మనం టైటిల్ అంటాం అన్నమాట. ఓకేనా? ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా సో, ఇక్కడ ఏం కొట్టాం మనం టాప్ పైథాన్ కోర్సెస్ ఇన్ విశాఖపట్నం అని కొట్టినాం. ఓకేనా? అవును సార్. హ్మ్. హ్మ్. టాప్ పైథాన్ కోర్సెస్ విశాఖపట్నం అని కొట్టినప్పుడు మనకిక్కడ కొన్ని కీవర్డ్స్ వచ్చినాయి. ఓకేనా? ఓకే. టాప్ పైథాన్ కోర్సెస్ ఇన్ విశాఖపట్నం. హ్మ్. ఓకేనా? దానికి రిలేటెడ్‌గా వచ్చింది. కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ హ్మ్. చింతపల్లి, హ్మ్. విశాఖపట్నం. డేటాబేస్ ట్రైనింగ్ ఇన్ విశాఖపట్నం. ఓకేనా? ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ బెస్ట్ పైథాన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం, వైజాగ్ అని వచ్చింది. ఓకేనా? సో, ఈ విధంగా మనకి ఈ ఈ ఈ విధంగా మనం కీవర్డ్ అనేది ర్యాంక్ చేపించుకోవచ్చనమాట. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది.
పాస్ సో, ఇది ఇట్లా మనకు వస్తాయన్నమాట. ఓకేనా? సో, దీన్ని మనం కీవర్డ్ అంటాం. కీవర్డ్ టైటిల్ అంటాం దీన్ని. ఓకేనా? సో, ఇక్కడ కనిపిస్తుందా టాప్ పైథాన్ కోర్సెస్ ఇన్ విశాఖపట్నం అని చెప్పి కనిపిస్తుందా మీకు పైన? కనిపిస్తుంది గదా! కనిపిస్తుంది సార్. హ్మ్. సో, దీన్ని మనము ఏమంటాము? టైటిల్. టైటిల్ లేదా కీవర్డ్ అంటాం. ఓకే. అవునా? కాదా? అవును సార్. అవును. హ్మ్. సో, దీన్ని టైటిల్ అంటాము. దీన్ని యూఆర్ఎల్ అంటాము. సో, దీన్నేమంటామంటే డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ లేదా కంటెంట్ డిస్క్రిప్షన్ అంటాము. సో, ఈ హ్మ్. మూడిటిని కలిపి ఏమంటాం మనము? స్నిప్పెట్. మూడిటిని కలిపి ఏమంటాము? స్నిప్పెట్ సార్. స్నిప్పెట్. యెస్. స్నిప్పెట్ అంటాం. ఓకేనా? ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనం ఇస్తామంటే టైటిల్ ఇస్తాము. ఓకేనా? టైటిల్ ఇస్తాము. సో, ఇక్కడొచ్చేసి మన డిస్క్రిప్షన్ ఇస్తాము. ఇక్కడ యూఆర్ఎల్ మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో సార్. వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ని మనం ఇక్కడ ఇచ్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి సో, ఇక్కడ మెటా కీవర్డ్స్ తర్వాత మెటా డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఉంది గదా! యూఆర్ఎల్ ఇస్తామనమాట మనం ఇక్కడ. యూఆర్ఎల్ అంటే ఏంది ఐడియా ఉందా మీకు? యూఆర్ఎల్ అని చెప్పి యెస్. దేన్నంటాం మనం? ఆ! యూఆర్ఎల్ అని దేన్నంటాము? ఎవరో ఉన్నారా? వెబ్‌సైట్‌లో సార్ ఉన్నాను సార్. వెబ్‌సైట్ నేమ్‌ని యూఆర్ఎల్ అంటాం. ఓకేనా? వెబ్‌సైట్ అడ్రెస్ ఉంది సార్. ఓకే. సో, ఇక్కడొచ్చేసి నేమ్ అడుగుతుంది. నేమ్ ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడీ అడుగుతుంది. ఈమెయిల్ ఐడీ ఇచ్చేయాలి. ఇక్కడొచ్చేసి కేటగిరీ. కేటగిరీ వచ్చేసి ఎడ్యుకేషన్.
సో, ఇక్కడ వచ్చేసి ఒక కోడ్ అడుగుతుంది. కోడ్ ఇచ్చేయాలి. ఇక్కడ సబ్మిట్ జేయాలి. సో, ఇక్కడ లింక్ అనేది అప్‌డేట్ అయింది మనది. సో, ఇక్కడ ఓకే. లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ అప్రూవల్ అని చెప్పి వచ్చిందనమాట. ఓకే. ఓకేనా? సో, తర్వాతొచ్చేసి సబ్మిట్ అనదర్ లింక్. ఓకేనా? సో, ఒక లింక్ అనేది సబ్మిట్ అయింది. సో, ఇదొచ్చేసి మనకి వెయిటింగ్ ఫర్ లి వె అదే వెయిటింగ్ అప్రూవల్‌లో ఉందనమాట. సో, ఓకే. మనం ఇక్కడ చూసినట్టుగా ఇది మనది ఫ్రీ లింక్ కాబట్టి మనకి 4-6 మంత్స్ అనేది టైం పడతదనమాట. ఓకే. ఓకే. ఓకేనా? సో, ఇది మనకి అప్రూవ్ అవ్వడానికి 4-6 మంత్స్ టైం అనేది పడతది. ఇమ్మీడియేట్‌గా అయితే అవ్వదు. ఇమ్మీడియేట్‌గా కావాలంటే మనం సమ్ అమౌంట్ పే చేసుకుంటే 1 ఆర్ 2 డేస్‌లో మనకి వస్తదనమాట. దానికి మనకి ఇక్కడేమొచ్చింది 8.9 అంటే $8 ఇచ్చినారు. ఓహ్! $8 1 ఇయర్ $8 వరకు 1 ఇయర్. హ్మ్. లింక్ టైమ్ ఇచ్చినారు. ఓకేనా? 1 ఇయర్ తర్వాత ఓకే. మళ్ళీ లింక్ అనేది ఎక్స్‌పైర్ అయిపోద్ది. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఓకే. హ్మ్. ఇంత అమౌంట్ అనేది మనం పే చేసుకుంటే మనకు 1 ఆర్ 2 డేస్‌లో వస్తది. సో, లేదు నా దగ్గర అమౌంట్ ఏం లేదనుకుంటే 4-6 మంత్స్ వరకు మీరు ఆగితే మీకు అప్రూవల్ వస్తది. ఓకేనా? ఓకే సార్. హ్మ్. సో, ఇప్పుడు మనం ఏం జేయాలంటే ఒక ఎక్సెల్ షీట్ అనేది మనం క్రియేట్ జేసుకోవాలి. ఏం క్రియేట్ జేసుకోవాలి? ఎక్సెల్ షీట్ సార్. ఎక్సెల్ షీటు. ఎందుకు ఎక్సెల్ షీటు? అదే మనం ఇప్పుడు మనం డేటా ఇచ్చాం కదా సార్! ఆ డేటా ఏమిచ్చామో మనకి యెస్. గు ఇక్కడ హ్మ్. మనం ఏ డేటా అయితే మనం అప్‌డేట్ జేసినామో ఆ డేటాని మనం ఈ ఎక్సెల్ షీట్‌లో అప్డేట్ చేసుకుంటాం. పెట్టుకోవాలన్నమాట. సేవ్ చేసి సో, రికార్డ్ చేసుకొని ఇది ఎందుకు అనంటే ఇది వన్ ఆఫ్ ది ప్రూఫ్ అనమాట మనకి. ఇప్పుడు ఏదైనా మనం ఓకే. ఒక కంపెనీకెళ్ళి వర్క్ జేయం వాళ్ళ ఒక వెబ్‌సైట్ ఇచ్చినప్పుడు, ఆ వెబ్‌సైట్ మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మన వెబ్‌సైట్ మీద వర్క్ చేసినాము అన్నట్టుగా ప్రూఫ్ ఏంది. ఓకే. ఓకేనా? సో, ప్రూఫ్ ఏంది అంటే ప్రూఫ్ చూపిమన్నప్పుడు మనం ఈ ఎక్సెల్ షీట్ అనేది మనం చూపిస్తాం. చూపించినప్పుడు అప్పుడేమవుద్ది, ఓకే. ఇది జెన్యూన్ గానే ఉంది. వర్క్ చేసినాడు అని జెప్పేసి వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసుకుంటారు. ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే ఏమవుతదంటే డైరెక్ట్ మనది ఓపెన్ అయిపోద్దనమాట. ఓకే. అర్థమైందా? ఓకే సార్. ఓకే. హ్మ్. సో, ఈ డేటా అంతా ఇక్కడ ఉంటది గాబట్టి వాళ్ళు ఆ డేటాను జూసుకొని ఓకే. ఇతను వర్క్ చేసినాడు అని జెప్పేసి అర్థం చేసుకుంటారన్నట్టు. ఓకే. సో, ఈ విధంగా ఉంటదనమాట ఎక్సెల్ షీటు. ఓకే సార్. ఓకే. ఓకేనా? డేటు తర్వాత వెబ్‌సైట్ యూఆర్ఎల్. వెబ్‌సైట్ యూఆర్ఎల్ అంటే మనం ఏ సైట్‌లో అయితే సబ్మిట్ చేస్తున్నామో ఆ సైట్ యూఆర్ఎల్ అనమాట. మనం ఓకే. ఇప్పుడు చేసిందేంది సైట్ సైట్ ప్రమోషన్ ప్రమోషన్. డైరెక్టరీ డాట్ కామ్ గదా! సో, ఈ హ్మ్. సైట్‌లో మనం సబ్మిట్ చేసినాం కాబట్టి ఈ సైట్ నేమ్ అనేది పెట్టుకుంటాం అనమాట. తర్వాత యూఆర్ఎల్ అంటే ఇప్పుడు ఇప్పుడు మనం మనం ఏ సైట్‌లో అయితే మనం చేస్తున్నామో ఓకేనా? సో, ఏ సైట్ మీద హ్మ్. అయితే మనము సబ్మిట్ చేస్తున్నామో ఆ సైట్‌కి సంబంధించిన యూఆర్ఎల్ అనమాట. ఓకేనా? ఓకే. తర్వాత టైటిల్. సో, ఏదైతే మనం టైటిల్ ఇచ్చినామో ఆ టైటిల్ అన్నమాట. ఇక్కడ ఇచ్చుకోవాలి. తర్వాత డిస్క్రిప్షన్ ఏదైతే ఇచ్చినామో డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చుకోవాలి. తర్వాత స్టేటస్ సబ్మిట్ అయింది. ఓకేనా? సబ్మిటెడ్ స్టేటస్ ఏముంది? వెయిటింగ్ ఫర్ అప్రూవల్ ఉంది. ఓకేనా? సో, ఇక్కడ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని పెట్టుకోవాలి. ఇక్కడ తర్వాత డిఏ అంటే ఏది? డొమైన్ అథారిటీ. డొమైన్ అథారిటీ ఎంతుంది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. తర్వాత ఓకే. పిఏ అంటే పేజ్ అథారిటీ ఎంతుందనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత స్పామ్ స్కోర్. ఓకేనా? ఆ స్పామ్ స్కోర్ ఎంతుందనేది ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఓకే. సో, ఈ విధంగా మనము చేయాలన్నట్టు. ఓకేనా? సో, మీకొక టాస్కు. సో, మీరేం జేయాలంటే ఎక్సెల్ షీట్ ఇదే విధంగా క్రియేట్ జేసుకోండి.
ఓకే. ఓకేనా? సో, ఇదే విధంగా డేటు, వెబ్‌సైట్ వివరాలు, తర్వాత యూఆర్ఎల్, టైటిలు, డిస్క్రిప్షను, స్టేటసు, సబ్మిటెడ్ స్టేటసు, డీఏపీఏ, స్పామ్ స్కోర్. ఓకేనా? ఓకే. సో, ఈ విధంగా మీరు ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకొని, సో, దాంట్లో మీరేం జేయాలంటే, ఇప్పుడు ఏదైతే మనం డైరెక్టరీ సబ్మిషన్ చేసినామో, ఆ డైరెక్టరీ హ్మ్. సబ్మిషన్స్ ఒక 5 సైట్స్ తీసుకోండి. ఒక 5 సైట్లు తీసుకోండి. ఓకేనా? ఓకే. సో, 5 సైట్‌లలో మీరు సబ్మిట్ చేయండి. ఓకే. సబ్మిట్ చేసి, ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసి, రిపో ఎక్సెల్ షీట్‌లో రిపోర్ట్ అనేది రెడీ చేయండి. ఓకే సార్. ఓకే. ఓకేనా? తెలుసు కదా మీకు ఓకే సార్. గూగుల్‌లో సైట్‌లు ఎట్లా తీసుకోవాలనేది. హ్మ్. ట్రై చేస్తాను సార్. డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని కొడితే హ్మ్. వస్తాయక్కడ. వచ్చినప్పుడు వాటిలో నుంచి ఒక సైట్ తీసుకొని మీరు చేయండి. వాటిలో ఓకే. ఒక 5 సైట్లు తీసుకొని చేయండి. అది ఓకే సార్. రేపు టాస్క్ అనమాట మీకు. ఓకేనా? ఓకే. సో, ట్రై చేస్తా నెక్స్ట్ సార్. వచ్చేసి హ్మ్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అది అయిపోయింది. నెక్స్ట్ బ్లాక్ కామెంటింగ్. ఓకేనా? సో, బ్లాక్ కామెంటింగ్. సో, ఈ బ్లాక్ కామెంటింగ్ అనేది సో, బ్లాక్ కామెంటింగ్ అనేది జస్ట్ మన పేరులోనే ఉందన్నమాట. బ్లాక్ కామెంటింగ్ అని. ఓకేనా? హ్మ్. అంటే బ్లాక్ కామెంటింగ్ అంటే బ్లాగ్ అనేది మనం వె పే జ సైట్‌లోనే ఆ నేమ్‌లోనే ఉంది. ఓకేనా? ఓకే. ఇది బ్లాక్ కామెంటింగ్ అనేది మనం ఓన్లీ ఏదైతే బ్లాగ్స్ క్రియేట్ చేస్తామో, ఆ బ్లాగ్స్‌కి మాత్రమే మనము ఈ బ్లాక్ కామెంటింగ్ ద్వారా మనం బ్యాక్ లింక్ అనేది జనరేట్ చేస్తామనమాట. ఓకేనా? ఓకే. సో, ఈ బ్లాక్ కామెంటింగ్ ద్వారానే మనం ఇది ఆహ్, బ్యాక్ లింక్ అనేది జనరేట్ చేస్తాము. ఓకేనా? సో, అది ఎట్లా చేస్తాము ఏందనేది మనం ఒకసారి చూద్దాము. ఓకేనా? ఈ బ్లాక్స్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా ఆహ్, ఒక ఓకే. సైడ్‌గా ఇది కనిపిస్తుందా మీకు స్క్రీను? కనిపిస్తుంది సార్. ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదా! హ్మ్. సార్. సో, ఈ విధంగా మనం ఒక బ్లాగ్ అనేది రెడీ చేసుకున్నాం. ఓకేనా? సో, టాప్ పైథాన్ కోర్సెస్ ఇన్ విశాఖపట్నం అని చెప్పేసి ఒక బ్లాగ్ అనేది రెడీ చేసుకున్నాం మనం. ఓకేనా? సో, దీంట్లో మనం కంటెంట్ గాని, టైటిల్స్ గాని, కీవర్డ్స్ గాని, ఓకేనా? సో, తర్వాతొచ్చేసి సబ్ హెడ్డింగ్స్ కానీ, హెడర్ ట్యాగ్స్ గానీ, ఇమేజెస్ గానీ, ఇమేజ్ ఆల్ట్స్ ఇవన్నీ గూడా మనం ఇచ్చుకున్నాం. ఓకేనా? సో, దీన్ని ఒక బ్లాగ్ అంటామనమాట. ఓకేనా? సో, ఇక్కడ మన బ్లాగ్ పేజ్ కనిపిస్తుంది గదా! సో, ఈ బ్లాగ్ పేజ్‌లో ఇవన్నీ గూడా మనం బ్లాగ్స్ అనేవి క్రియేట్ జేసినాము. ఓకేనా? సో, ఇవన్నీ గూడా మనం ఓకే. బ్లాగ్స్ అనేవి క్రియేట్ జేసినాం. సో, ఒకసారి చూడండి. సో, ఇక్కడ కనిపిస్తా ఉంది. ఓకేనా? సో, ఇదొక బ్లాగ్ అనమాట. ఓకే. సో, ఇది ఒక బ్లాగు. సో, దీని కింద మీకేం కనిపిస్తుంది? హ్మ్. లీవ్ ఏ లీవ్ ఎ కామెంట్ కామెంట్. ఓకేనా? హ్మ్. సో, ఈ కామెంట్ దగ్గర ఆహ్, ఇక్కడ చూడండి. కొన్ని బాక్సెస్ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో, ఇక్కడ నేము, ఈమెయిలు, వెబ్‌సైటు ఓకేనా? సో, ఈ విధంగా మీకు కనిపిస్తా ఉందనమాట. తర్వాత పోస్ట్ కామెంట్. ఓకే. సో, ఇక్కడేందంటే, ఇక్కడ మనం ఏం జేయాలి అంటే, ఇక్కడ నేమ్ ఉంది. ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేమ్ అడిగినప్పుడు ఏం జేయాలి? మనము ఆహ్, మన మనము టైటిల్ ఏదైతే ఉంటదో, ఆ టైటిల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలనమాట. ఓకేనా? సో, ఇందాక ఏమనుకున్నాం మనము?
ఓకే. బెస్ట్ పైథాన్ కోర్సెస్ ఇన్ విశాఖపట్నం అని జెప్పేసి ఓకేనా? సో, ఇక్కడ బెస్ట్ బెస్ట్ పైథాన్ కోర్సెస్ ఇన్ విశాఖపట్నం అని జెప్పేసి మనం ఇచ్చినామనమాట ఇక్కడ. ఓకే. సో, ఇదొక కీవర్డ్. సో, ఇక్కడొచ్చేసి మెయిల్ ఐడీ అడుగుతా ఉంది. సో, ఒక మెయిల్ ఐడీ ఇచ్చిన. ఓకే. సో, ఇక్కడ ఒక వెబ్‌సైట్ URL అడుగుతుంది. సో, వెబ్‌సైట్ URL అడుగుతుంది. మనం ఒక వెబ్‌సైట్ URL అనేది మనం ఇక్కడ ఇచ్చినాం. ఓకేనా? ఇక్కడ ఏదన్నా ఒక మంచి కామెంట్ అనేది మీరు చేయాలా. ఓకే. ఓకే. ఇంప్రెస్డ్ బ్లాగ్. తర్వాత ఇక్కడొచ్చేసి దీన్నేం జేయాలంటే మనం పోస్ట్ కామెంట్ మీద క్లిక్ జేయాలి. ఓకే. సో, ఇక్కడ ఏమొచ్చింది? కామెంట్ ఏమొచ్చింది ఇక్కడ? యువర్ థాట్స్ బెస్ట్ హ్మ్. ఇంప్రెసివ్ బ్లాగ్స్ యువర్ కామెంట్ ఈస్ వెయిటింగ్ మోడరేషన్. ఓకే. సో, ఇక్కడేమొచ్చింది? బెస్ట్ బెస్ట్ పైథాన్ కోర్సెస్ పైథాన్ ఇన్ విశాఖపట్నం. మనం ఏదైతే కీవర్డ్ ఇచ్చినామో కామెంట్. నేమ్ ఓకే. దగ్గర సో, అది వచ్చిందా లేదా? వచ్చింది సార్. సో, ఇక్కడ ఏదైతే బ్లాగ్ ఉందో ఓకేనా? సో, ఈ బ్లాగ్‌కి మనము బ్యాక్ లింక్ అనేది ఇక్కడ క్రియేట్ జేసినాం మనం. అవునా? ఓకే. ఏమిచ్చినాము? బెస్ట్ పైథాన్ కోర్సెస్ ఇన్ విశాఖపట్నం, మెయిల్ ఐడీ, తర్వాత మన వెబ్‌సైట్ URL ఇచ్చినాము. ఇక్కడ ఇంప్రెస్డ్ బ్లాగ్ అని జెప్పేసి ఇచ్చినాం కామెంట్. సో, అదే హ్మ్. ఇక్కడొచ్చిందా లేదా? ఇక్కడ ఇంప్రెస్డ్ బ్లాగ్ అనొచ్చింది. తర్వాత బెస్ట్ పైథాన్ కోర్సెస్ ఇన్ విశాఖపట్నం అనొచ్చింది. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి యువర్ కామెంట్ ఈస్ వెయిటింగ్ మోడరేషన్ అంటే మీ మీ అదే మన ఆహ్, మన మన మనం సబ్మిట్ చేసిన బ్యాక్ లింక్‌కి సంబంధించి టైటిలు, తర్వాత నేము, మెయిల్ ఐడీ, URL ఇచ్చినాం గదా! సో, వాటికి మనం సబ్మిట్ చేసినందుకు మనదొచ్చేసి బ్యాక్ లింక్ అనేది వెయిటింగ్ ఫర్ అప్రూవల్‌లో ఉందన్నమాట. ఓకేనా? సో, ఇది మనం పెయిడ్ గాదు గదా! ఫ్రీగా చేసినాం కాబట్టి మనది వెయిటింగ్ ఫర్ అప్రూవల్‌లో ఉందన్నమాట. వెయిటింగ్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బెస్ట్ పైథాన్ కోర్సెస్ ఇన్ విశాఖపట్నం మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇదేమవుతది? మనం ఏదైతే వెబ్‌సైట్ ఆన్‌లైన్ ఇచ్చినామో డైరెక్ట్ డైరెక్ట్‌గా దాంట్లోకెళ్ళిపోద్దన్నట్టు. వీడియో. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓపెన్ అయితుంది చూడండి. కనిపిస్తుందా వెబ్‌సైటు? కనబడుతుంది సార్. హ్మ్. సో, ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మనకిక్కడ ఈ సైట్‌లోకి ఎళ్ళిందా లేదా? వెళ్ళింది సార్. వెళ్ళింది. ఎళ్ళిందా లేదా? వెళ్ళింది సార్. హ్మ్. సో, ఈ విధంగా అనేది మనము ఇచ్చుకుంటాం అన్నమాట. ఓకేనా? ఓకే. మన నేమ్, మన కీవర్డ్ గాని, తర్వాత మెయిల్ ఐడీ గాని, ఓకేనా? తర్వాతొచ్చేసి మన వెబ్‌సైట్ URL గాని, ఇవన్నీ గూడా ఈ విధంగా మనం సబ్మిట్ చేసుకుంటాం. దానికి సంబంధించిన టైము, డేటు ఓకేనా? ఏ టైంకి ఇచ్చినాము, ఏంది అనేది ఇక్కడ అంతా చూపిస్తా ఉంది ఇక్కడ. ఓకేనా? సో, మనం కామెంట్ ఏం చేసినాం, ఇంప్రెస్డ్ బ్లాగ్ అని జెప్పేసి మనం కామెంట్ జేసినాం. ఓకేనా? సో, మీరు గూడా ఏం జేయాలంటే ఒక 5 సైట్‌లు తీసుకోండి. గూగుల్‌లోకెళ్ళి
బ్లాక్ కామెంటింగ్ సైట్స్ లిస్ట్ అని చెప్పి కొడితే సో ఇందాక ఏ విధంగా అయితే డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్ గురించి వచ్చినాయో ఓకేనా. సో అదే విధంగా మీకు బ్లాక్ కామెంటింగ్ సైట్స్ కూడా వస్తాయి. ఓకేనా. సో అదే విధంగా ఓకే. వాటిలో బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి వాటిల్లో. బ్లాక్స్ ఉన్న చోట ఈ విధంగా మీరు ఒక వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఏదైనా గాని తీసుకొని ఒక ఎక్సెల్ షీట్‌లో ఒక 5 రెడీ చేయండి. ఓకేనా. ఓకే. 5 బ్లాక్ కామెంటింగ్ సైట్స్‌ని తీసుకొని వాటికి సంబంధించిన కీవర్డ్స్ గాని ఓకేనా. సో మెయిల్ ఐడీ, నేము ఇవన్నీ కూడా ఇచ్చేసి ఓకేనా చేయండి. ఒక 5 ఓకే సార్. సైట్‌లు ఒక 5 సైట్‌లు చేయండి. సో ఇక ఏం లేదు. ఇక్కడొచ్చేసి నేమ్ అడుగుతుంది కదా! నేమ్ దగ్గర మన కీవర్డ్ ఇవ్వాలి. ఓకే. ఓకేనా. సో తర్వాత మెయిల్ ఐడీ దగ్గర మెయిల్ ఐడీ దగ్గర మన మెయిల్ ఐడీ ఇవ్వండి. యూఆర్ఎల్ దగ్గర వెబ్‌సైట్ వెబ్‌సైట్ అనే అడ్రెస్. దగ్గర యూఆర్ఎల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కామెంట్ బాక్స్‌లో ఏదైనా ఒక మంచి కొటేషన్ లాగా రాయండి. రాసేసి ఓకే. తర్వాత పోస్ట్ కామెంట్ చేస్తే అక్కడ మీది పైదొస్తది. సో ఇప్పుడు అక్కడ మీరు ఏదైతే ఇచ్చినారో అది మొత్తం ఒక ఎక్సెల్ షీట్‌లో రెడీ చేయండి. ఓకే సార్. ఓకేనా. సో ఆ ఎక్సెల్ షీట్‌లో రెడీ చేస్తే మీకు మొత్తం అక్కడ వచ్చేస్తదనమాట. వచ్చేసిన తర్వాత దాని మీద ఓకే. క్లిక్ చేసుకొని చెక్ చేసి చూడండి. డైరెక్ట్ మీ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితది. ఓకే సార్. ఓకేనా. ఓకే సార్. క్లారిటీ వచ్చింది కదా మీకు? ఓకే సార్. ఓకే. అర్థమైంది సార్. హ్మ్. ఈ బ్లాక్ కామెంటింగ్ అనేది ఎట్లా దేంట్లో చేస్తాము? బ్లాక్ కామెంటింగ్ సైట్స్ వస్తాయి సార్. దాంట్లో గూగుల్‌లో బ్లాక్ కామెంటింగ్ సైట్స్ అని కొడితే వస్తాయి. అట్లా ఏదోటి మనం సెలెక్ట్ చేసుకోండి. అట్లా కాదు. ఇదేంటంటే ఓన్లీ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే అదే సార్. ఈ బ్లాక్ కామెంటింగ్ అనేది మనం చేస్తామనమాట. అదే సార్. అదే. ఓకేనా. వెబ్‌సైట్‌లు సో, కాకుండా ఓన్లీ హ్మ్. బ్లాగ్స్ మాత్రం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా 'బాహుబలి' అనుకో. 'బాహుబలి' ఓకే. సో, 'మహా అవతార్ నరసింహ' సినిమా వచ్చింది గదా! హ్మ్. నరసింహస్వామిది. ఓకేనా. సో, ఆ సినిమాకి సంబంధించి స్టోరీ మొత్తం ఉంటది గదా! ఓకేనా. హ్మ్. సో, డైరెక్టర్ గాని, తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసరు, తర్వాత హీరోయిను హ్మ్. ఓకేనా. సైడ్ ఆర్టిస్ట్‌లు, తర్వాత హ్మ్. మూవీ స్టోరీ ఓకేనా. సో, ఇదంతా దీన్ని మొత్తం ఏమంటామంటే బ్లాగ్ అంటామనమాట దాన్ని. ఓకే. ఓకేనా. సో, ఈ మొత్తాన్ని బ్లాగ్ అంటాం. ఓకే. సో, ఈ బ్లాగ్‌లో మనం ఏం జేయాలంటే కామెంట్ చేయాలనమాట. అంటే ఆ ఓకే. బ్లాగ్ ఎట్లా ఉంది ఏందనేది మనం కామెంట్ జేయాలి. సో, అక్కడి నుంచి మనం ఏం జేయాలి బ్యాక్ లింక్ అనేది మనం జనరేట్ జేసుకోవాలి అక్కడి నుంచి. అంటే బ్ల బ్యాక్ లింక్ జనరేట్ జేసుకోవడం అంటే మనం వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అనేది అక్కడి నుంచి మనము తెచ్చుకోవాలన్నట్టు. ఓకే. ఓకే. ఓకేనా. అర్థమైంది సార్. హ్మ్. సో, అట్లా మన వెబ్‌సైట్‌కి ఏమైద్దంటే ట్రాఫిక్ అనేది పెరుగుతది. ఓకే సార్. సో, అది మనకి ఫ్రీ అయితే ఫ్రీ అయితే ఏమవుతదంటే ఫ్రీ, పెయిడ్ 2 ఉంటాయి. సో, పెయిడ్ అంటే మనం సమ్ అమౌంట్ పే చేస్తే అది ఇమ్మీడియేట్‌గా 1 ఆర్ 2 డేస్‌లో మనకి అప్రూవల్ వస్తది. సో, అట్లా కాకుండా నా దగ్గర అమౌంట్ లేదు. నేను బడ్జెట్ నా దగ్గర లేదు. బడ్జెట్ నేను పెట్టుకోలేను అనుకుంటే ఏం చేయాలంటే అప్పుడు మనం ఫ్రీ ఎళ్ళిపోవాలి. ఫ్రీ ఎళ్ళినప్పుడు ఏమవుతదంటే మనకి కొన్ని సైట్‌లకొచ్చేసి కొన్ని సైట్‌లకి ఏమవుతుందంటే కొన్ని సైట్‌లకి మనకి ఇమ్మీడియేట్‌గా మనకి కొన్నిటికి రిజల్ట్ వస్తది. కొన్నిటికి ఏమవుతదంటే టైమ్ తీసుకుంటది. టైమ్ టేకింగ్ అనేది తీసుకుంటదన్నట్టు. ఓకే సార్. ఓకేనా. సో, ఆ ఓకే. టైము తీసుకోవడానికి ఒక్కోసారి మనకి ఇమ్మీడియేట్‌గా 1 మంత్‌లోనే రావచ్చు. ఒకసారి 2, 3 డేస్‌లోనే రావచ్చు.
కొన్ని సార్లు 6 మంత్స్ పట్టొచ్చు. కొన్ని సార్లు 1 ఇయర్ పట్టొచ్చు. కొన్ని సార్లు 9 మంత్స్ పట్టొచ్చు. ఓకేనా? సో, ఇట్లా ఉంటదన్నట్టు ప్రాసెస్ ఫ్రీ అయితే. ఓకే. సో, దానికేందంటే మనం అది వస్తదా? రాదా? అని తర్వాత థింక్. మనమైతే ముందైతే అప్రూవల్ సబ్మిట్ జేయాలి. ఓకేనా? ఓకే. సబ్మిట్ చేస్తే తర్వాతైనా మనకి వస్తది. రాకుండా ఏముండదు. వస్తది. దానికి సంబంధించిన డేటా మొత్తం మనం ఏం జేయాలంటే, ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకొని, ఆ ఎక్సెల్ షీట్‌లో మనము సేవ్ జేసి. పెట్టుకోవాలన్నట్టు. ఓ ఓకే. హ్మ్. ఓకేనా? సో, మీరేం జేయాలంటే డైరెక్ట్ సబ్మిషన్స్ ఒక 5 సైట్లు, బ్లాక్ కామెంటింగ్ ఒక 5 సైట్లు తీసుకొని వాటిలో చేయండి మీరు. ఓకే. చేస్తారా? ఓకే సార్. చేస్తాను. చేస్తాను. ట్రై చేస్తా సార్. హ్మ్. ఒక ఎక్సెల్ షీట్ రెడీ చేసుకొని ఎక్సెల్ షీట్‌లో చేయండి. అలాగే సార్. అలాగే. మీకు ప్రాక్టీస్ అయితది. ఓకే. ఓకే సార్. బ్లాగ్ కూడా రేపు తీసుకుందాం రేపు అనుకుంటున్నాను సార్. క్లాస్‌లో నాకు ఆ 2 ఎక్సెల్ షీట్ అనేది నాకు పంపించు. బ్లాగ్ యాక్చువల్‌గా ఫ్రీ ఉంది ఆ! కదా సార్. ఫ్రీ సైట్ తీసుకున్నాం కదా! అదే మనం యాక్చువల్‌గా బ్లాగ్‌ది ఫ్రీ తీసుకున్నాం కదా సార్. వర్డ్‌ప్రెస్ దాంట్లో బ్లాగు ఇన్ఫినిటీ దాంట్లో ఫ్రీది వాడుతున్నాం కదా! అది గాదు. ఆ! అది కాకుండా నేను అది బ్లాగ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను సార్. అది మామూలుగా గాదు. జస్ట్ బ్లాగ్ ఆ! సైట్‌లో జనరల్ ఇది బ్లాగ్ సైట్ బ్లాగ్ కామెంటింగ్ ఇదో సైట్స్ లిస్ట్ అని కొడితే వచ్చేస్తది డైరెక్ట్ గూగుల్‌లో. ఇది ఓకే సార్. ఇది ఓకే సార్. అంతకుముందు మామూలుగా మనం జస్ట్ మన అర్థమైందా? నా డొమైన్ వర్డ్‌ప్రెస్‌లో చేయాలని ఏం లేదు. నేనేంటంటే జస్ట్ అర్థమయ్యే దాని కోసం నేను చెప్పానన్నమాట. అలాగే సార్. అలాగే. ఇది అర్థమైంది సార్. ఇది ఓకే. నేను గూగుల్‌కెళ్ళి యాక్చువల్‌గా హలో! హలో! స్పీడ్‌గా వినిపిస్తుంది కదా మీకు? అదే సార్. యాక్చువల్‌గా ఇది ఓకే గూగుల్‌లోకెళ్ళిన సార్. తర్వాత ఇది వరకు ఇదంతా ఓకే సార్. అంతకుముందు యాక్చువల్‌గా మనం డొమైన్ కోసం ఫ్రీది తీసుకున్నాం కదా సార్. ప్రాక్టీస్ కోసం హ్మ్. అని హ్మ్. చెప్పి ఓకే. ఫ్రీ సెషన్ తీసుకున్నాం కదా! దీనికి అది యాక్చువల్‌గా నేను హాఫ్ పేజ్‌కి హాఫ్ పేజ్‌కి వెబ్‌సైట్ అవసరం లేదు. ఓకేనా? హాఫ్ పేజ్ ఓకే. ఓన్లీ ఆన్ పేజ్‌కి మాత్రమే వెబ్‌సైట్ అవసరం ఉంటది. ఓకే. ఓకే. హాఫ్ పేజ్‌కి వెబ్‌సైట్ ఏమి అవసరం లేదు. ఏదో ఒక యూఆర్ఎల్ తీసుకొని మీరు చేయండి. ఓకే సార్. ఓకే. అర్థమవుతుందా? ఓకే సార్. ఓకే. ఓకే. హ్మ్. సో, ఈ విధంగా ఇక్కడ కొట్టండి బ్లాక్ కామెంటింగ్ సైట్స్ లిస్ట్ అని కొడితే మనకి ఈ విధంగా వస్తది. ఓకే. సో, ఈ విధంగా వస్తది. ఓకేనా? సో, ఈ విధంగా వచ్చినప్పుడు ఏమవుతదంటే సో, ఈ విధంగా వచ్చినప్పుడు మనం దాని మీద క్లిక్ జేసుకోవాలి. క్లిక్ జేసుకొని ఇక్కడ 150 ఉన్నాయంట దీంట్లో. ఓకే. సో, ఇక్కడ చూడండి. సైట్స్ వచ్చినాయి చూడండి కొన్నిటికి. బ్లాక్ కామెంటింగ్ సైట్స్, డొమైన్ అథారిటీ, సీరియల్ నంబరు. ఓకే. ఓకే. సో, ఈ విధంగా ఇక్కడ వచ్చినాయి. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ గూగుల్‌లో కొట్టండి. ఒకవేళ ఇది ఓపెన్ కాకపోతే నెక్స్ట్ ఇంకొక సైట్ తీసుకోండి. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! బ్లాగ్స్. అవును సార్. అవును. ఆ! సో, ఇవన్నీ ఇమేజెస్, మ్యాటర్ కనిపిస్తుంది కదా! సో, హ్మ్. ఇదంతా కూడా బ్లాగులనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఓకే. కూడా సైడ్‌లో కొన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే. సో, ఇవన్నీ కూడా బ్లాక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే. వీటి మీద ఏదో దాని మీద క్లిక్ చేసుకున్నా కూడా మనకు ఓపెన్ అయిపోద్ది. ఓకే. ఇట్లా ఓపెన్ అయినప్పుడు వాటిని కొంచెం కిందకి స్క్రోల్ ఐస్ క్రీమ్ గురించి మ్యాటర్ రాసిచ్చినాడు ఇదిగో. హ్మ్. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు చూడండి ఈడ. అవును సార్. అవును. కనిపిస్తుందా ఇక్కడ? ఎంటర్ కామెంటు కనిపిస్తుంది. ఓకేనా? నేమ్ పోస్టు, హోము, ఓల్డర్ పోస్టు. ఇక్కడ చూడండి.
చాలామంది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ జైపూర్ అని పెట్టినారు. ఓకేనా? హ్మ్. ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయితది. ఓకే. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా మీకు ఇక్కడ కూడా బ్లాగ్ వచ్చింది చూడండి ఇక్కడ. ఇదంతా బ్లాగ్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ కామెంట్ బాక్స్ లేదు. సో, దీన్ని వదిలేసి ఇంకొక సైట్ తీసుకోండి. ఓకే. ఇంకొక సైట్ తీసుకోండి కామెంట్ బాక్స్ లేకపోతే. ఇంకో సైట్ తీసుకొని మళ్ళీ గూగుల్‌లోకెళ్ళి సెక్యూర్ వెబ్‌సైట్ కాదని చెప్పి చూపిస్తా ఉంది. అట్లాంటివి వదిలేసి వేరే వెబ్‌సైట్‌లు చూసుకోండి. ఎతులాడుకోండి. ఓకే సార్. ఓకే సార్. నేను చూస్తాను సార్. నేను చెక్ చేస్తాను. ట్రై చేస్తాను సార్. నేను ట్రై చేస్తానండి. ఆ! సో, ఈ విధంగా మీరు జస్ట్ చెక్ చేసుకొని బ్లాగ్స్ చేయండి. ఓకేనా? బ్లాగ్స్ ఓకే. ఒకవేళ బ్లాగ్ ఇది కామెంట్ బాక్స్ ఆ! కనిపియకపోతే ఇంకొకటి వేరే తీసి బ్లాగ్‌లో వేరే సైట్ చెక్ చేసుకోండి. ఓకేనా? అలాగే సార్. అలాగే.
హ్మ్. వేరే సైట్ చెక్ చేసుకొని అది తీసుకోండి. ఒక 5 సైట్స్ ఇవి ఒక 5 ఇదొక 5 ఓకేనా? ఓకే. ఎస్. తీసుకొని చెక్ చేసుకొని చేయండి. ఓకేనా? అలాగే సార్. అలాగే. ఓకే మరి. ఓకేనండి మరైతే. గుడ్ నైట్ అయితే. ఓకే సార్. గుడ్ నైట్ సార్. హ్మ్.